గోదావరి జిల్లాలు చూసుకున్నట్టయితే టీడీపీకి ఏదైతే ఎన్డీఏకి చాలా స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, ఇక్కడ ఎక్కువ ఓట్లు రావచ్చు అని చెప్పి చాలా మంది చెప్తున్నారు. బట్ వైఎస్ఆర్సీపీ ఈ యొక్క ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ యొక్క సర్వే చెప్తుంది. ఒకసారి చూద్దాం. రామచంద్రపురం నుంచి వస్తున్నాను. ఇక్కడ రామచంద్రపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. ఇక్కడ పిల్లి సూర్యప్రకాష్ గెలబోతున్నాడు అని చెప్తుంది. ముమ్మడివరం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది, ముమ్మడివరంలో దాట్ల సుబ్బరాజు గెలబోతున్నాడు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. అమలాపురం చూస్తే ఇక్కడ పినిపే విశ్వరూప్ గెలబోతున్నారని చెప్తున్నారు. నెక్స్ట్ రాజోలు చూస్తే గొల్లపల్లి సూర్యారావు గెలబోతున్నారని చెప్తుంది. గన్నవరం చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉంటాయి. గన్నవరంలో 50-50 ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే కొత్తపేట చూస్తే ఇక్కడ బండారు సత్యానందరావు గెలబోతున్నారని చెప్తుంది. మండపేటలో కూడా వేగుళ్ల జోగేశ్వరరావు గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క సర్వే. తుని చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడిశెట్టి రాజా గెలబోతున్నాడు అని చెప్తుంది. పత్తిపాడు చూసుకున్నట్టయితే పత్తిపాడు కూడా 50-50 ఛాన్సెస్ ఉంటుంది అని చెప్తున్నారు. పిఠాపురం చూస్తున్నట్టయితే ఇక్కడ వంగ గీత గెలబోతుంది అని చెప్తుంది ఈ యొక్క సర్వే. ఇప్పటి వరకు నేను 20 సర్వేలు చెప్పాను, 20కి పైనే సర్వేలు చెప్పాను. బట్ ఈ సర్వే మాత్రం చెప్తుంది పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతున్నాడు, వంగ గీత గెలుస్తుంది అని చెప్తుంది. ఈ యొక్క సర్వే రిపోర్ట్ మీరు కూడా చూస్తున్నారు. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి పిఠాపురం గురించి. నెక్స్ట్ చూస్తే కాకినాడ రూరల్, ఇక్కడ కాకినాడ రూరల్ పంతం నానాజీ గెలబోతున్నాడు అని చెప్తుంది. పెద్దాపురం చూసుకున్నట్టయితే నిమ్మకాయల చిన్న రాజప్ప గెలవబోతున్నాడు అని చెప్తుంది. కాకినాడ సిటీ చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉంటుంది. కాకినాడ సిటీ కూడా 50-50 ఛాన్సెస్ ఉంటుందని చెప్తుంది ఈ యొక్క సర్వే. జగ్గంపేట చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, జ్యోతుల్ నెహ్రూ గెలబోతున్నారు. అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలబోతున్నాడు. రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జక్కంపూడి రాజా గెలబోతున్నాడు. నెక్స్ట్ రాజమండ్రి సిటీ చూసుకున్నట్టయితే ఆదిరెడ్డి వాసు గెలబోతున్నారు. రాజమండ్రి రూరల్ చూస్తే గోరంట్ల బుచ్చే చౌదరి గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాంతోపాటు రంపచోడవరం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, ధనలక్ష్మి గెలబోతుంది. టోటల్ గా చూస్తే 19 స్థానాలు. ఈస్ట్ గోదావరికి సంబంధించి మొత్తం 19 స్థానాలు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 8, ఎన్డీఏకి 8, కీన్ కంటెస్ట్ లో 3 ఉంటాయి అని చెప్తున్నారు. టోటల్ గా ఈస్ట్ గోదావరికి సంబంధించి ఇది రిపోర్ట్. ఫస్ట్ సొల్యూషన్ ఏదైతే ఉందో వాళ్ళు ఇస్తున్న ఈ యొక్క రిపోర్ట్. నెక్స్ట్ చూస్తే వెస్ట్ గోదావరికి వస్తున్నాను. వెస్ట్ గోదావరిలో పరిస్థితి ఏంటి? వెస్ట్ గోదావరిలో ఎవరికి ఎక్కువ స్థానాలు రాబోతున్నాయి? 2 గోదావరి జిల్లాలలో ఎక్కువ స్థానాలు సాధించిన ఎవరికైతే వాళ్లే ఇక్కడ గవర్నమెంట్ ని కన్ఫర్మ్ చేస్తారు, గవర్నమెంట్ ని ఏర్పాటు చేస్తారు అని చెప్తున్నారు. ఇప్పుడు వెస్ట్ లో ఏంటి పరిస్థితి అనేది చూద్దాం. వెస్ట్ గోదావరి చూసుకున్నట్టయితే ఉంగుటూరు నుంచి వస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పుప్పాల వాసుబాబు గెలబోతున్నాడు అని చెప్తుంది. దెందులూరు ఇక్కడ కొట్టార అబ్బాయి చౌదరి గెలబోతున్నాడు. ఏలూరు చూసుకున్నట్టయితే బడేట్ రాధాకృష్ణ గెలబోతున్నాడు, ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ చూస్తే పోలవరం నో డౌట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ రాజ్యలక్ష్మి గెలబోతుంది. చింతలపూడి చూసుకున్నట్టయితే 50-50 ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు చింతలపూడికి సంబంధించి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ఆచంట చూస్తే పితాని సత్యనారాయణ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుంది. దాంతోపాటు పాలకొల్లు డాక్టర్ నిమ్మల రామాయణుడు గెలబోతున్నారు, టీడీపీ గెలబోతుంది. నర్సాపురం కూడా ఇక్కడ బొమ్మిడి నాయకర్ గెలబోతున్నారు, ఇక్కడ ఎన్డీఏ గెలబోతుంది. భీమవరం చూసుకున్నట్టయితే 50-50 ఉంటుందని చెప్తున్నారు. ఉండి కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తున్నారు. పివిఎల్ఎన్ రాజు వర్సెస్ రఘురామకృష్ణం రాజు, ఇది కూడా 50-50 ఛాన్సెస్ అని చెప్తుంది ఈ యొక్క ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ అనే ఈ యొక్క సర్వే. నెక్స్ట్ తణుకు చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, అరమిల్లి రాధాకృష్ణ గెలబోతున్నారని చెప్తున్నారు. తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్ గెలబోతున్నారని చెప్తుంది. కొవ్వూరు ముప్పిడి వెంకటేశ్వరరావు ఇక్కడ ఎన్డీఏ గెలబోతుందని చెప్తున్నారు. నిడదవోలు చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తున్నారు, జి శ్రీనివాస్ నాయుడు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. గోపాలపురం చూసుకున్న సేమ్ అదే పరిస్థితి, తానేటి వనిత గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది అని చెప్తున్నారు. టోటల్ వెస్ట్ గోదావరికి సంబంధించి 15 స్థానాలు ఉన్నాయి. ఈ 15లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 5, ఎన్డీఏకి 7, కీన్ కంటెస్ట్ 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది వెస్ట్ గోదావరికి సంబంధించి. నెక్స్ట్ కృష్ణా జిల్లాకు వస్తున్నాను. కృష్ణా జిల్లాలో ఎవరికి స్ట్రాంగ్ పొజిషన్ ఉంది, ఎవరు గెలబోతున్నారు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. కృష్ణా జిల్లా చూసుకున్నట్టయితే తిరువూరు నుంచి వస్తున్నాను. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ స్వామిదాస్ గెలబోతున్నారని చెప్తున్నారు. విజయవాడ వెస్ట్ చూస్తే ఆసిఫ్ గెలబోతున్నారని చెప్తుంది ఈ యొక్క సర్వే. విజయవాడ సెంట్రల్ చూసుకున్నట్టయితే బోండా ఉమా గెలబోతున్నారని చెప్తుంది. విజయవాడ ఈస్ట్ ఇక్కడ చూస్తే 50-50 ఛాన్సెస్ ఉందని చెప్తున్నారు. మైలవరం చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, వసంత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు. నందిగామ చూసుకున్నట్టయితే తంగిరాల సౌమ్య గెలబోతుంది.
ఎన్డీఏ గెలబోతుంది అని చెప్తుంది ఒక సర్వే. జగ్గపేట చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, సామినేని ఉదయ్ భాను గెలబోతున్నారు అని చెప్తుంది ఒక సర్వే. నెక్స్ట్ చూస్తే గన్నవరంలో ఎన్డీఏ గెలబోతుంది, యార్లగడ్డ వెంకటరావు గెలబోతుంది అని చెప్తుంది ఒక సర్వే. గుడివాడ కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు, కొడాలి నాని గెలబోతున్నాడు గుడివాడలో అని చెప్తుంది ఒక సర్వే. పెడన చూసుకున్నట్టయితే ఇక్కడ నుంచి కాగిత కృష్ణ ప్రసాద్ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతున్న పరిస్థితి కనిపిస్తుంది. మచిలీపట్నం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరుని కృష్ణమూర్తి గెలబోతున్నాడు అని చెప్తుంది ఒక సర్వే. అవనిగడ్డ చూసుకున్నట్టయితే మండల బుద్ధప్రసాద్ గెలబోతున్నాడు అని చెప్తుంది ఒక సర్వే. పామర్రు చూస్తే ఇక్కడ కాలే అనిల్ కుమార్ గెలబోతున్నారు, పెనమలూరు జోగి రమేష్ గెలబోతున్నారు అని చెప్తుంది. నూజివీడు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు గెలబోతున్నారు, కైకలూరు దూలం నాగేశ్వరరావు గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. టోటల్ గా చూస్తే 16 స్థానాలు ఉన్నాయి. కృష్ణా జిల్లాలో 16 అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 9, ఎన్డీఏకి 6, కీన్ కంటెస్ట్ 1. ఇది కృష్ణా జిల్లా రిపోర్ట్. కృష్ణా జిల్లాకి సంబంధించి ఇది రిపోర్ట్. నెక్స్ట్ గుంటూరు జిల్లాకు వద్దాము. కోస్టల్ జిల్లాల్లో గుంటూరు అనేది చాలా ప్రాధాన్యత గల జిల్లా. ఇక్కడ ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి అనేది ఒక్కసారి చూద్దాము. ఒకసారి మనం చూస్తే మొత్తం 17 స్థానాలు ఉన్నాయి. ఇక్కడ 17 స్థానాలు బాపట్ల దగ్గర నుంచి వస్తున్నాను. బాపట్ల వైఎస్ఆర్సీపీ కోన రఘుపతి గెలబోతున్నారని చెప్తుంది. రేపల్లి చూసుకున్నట్టయితే అనగాని సత్యప్రసాద్ గెలబోతున్నారు, ఎన్డీఏ గెలబోతుంది. వేమూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందని చెప్తున్నారు, వరికోటి అశోక్ బాబు గెలబోతున్నారు అని చెప్తుంది. మాచర్ల చూసుకున్నట్టయితే 50-50 అని చెప్తున్నారు. గురజాల చూసుకున్నట్టయితే 50-50 అని చెప్తున్నారు. నిజంగా చూసుకున్నట్టయితే టీడీపీకి సంబంధించి కొన్ని సర్వేలు వచ్చాయి. వాళ్ళు ఇచ్చిన సర్వేలో డెఫినెట్లీ అక్కడ గెలుస్తున్న పరిస్థితి అని చెప్పారు. బట్ ఈ సర్వే ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మ్యాండేట్ రాబోతుందని చెప్తున్న ఈ సర్వేలో కూడా గురజాల మాచర్ల 50-50 అని చెప్తున్నారంటే డెఫినెట్లీ ఈసారి ఏదో జరగబోతుంది అనేది మాత్రం అర్థమవుతుంది. మీరేమనుకుంటున్నారు అనేది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నెక్స్ట్ చూసుకున్నట్టయితే నెక్స్ట్ గురజాల అయిపోయిన తర్వాత వినుకొండ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బొల్ల బ్రహ్మనాయుడు గెలబోతున్నారు. సత్తెనపల్లి చూస్తే ఇక్కడ కన్నా లక్ష్మణ్ గెలబోతున్నారని చెప్తుంది. అంబటరాంబ బోడిపోతున్నాడు ఇక్కడ నుంచి. నెక్స్ట్ నర్సరావుపేట గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గెలబోతున్నారు. చెల్లూరుపేట పత్తిపాటి పుల్లారావు గెలబోతున్నారు. కదుకూరపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంబూరు శంకర్రావు గెలబోతున్నారని చెప్తుంది ఈ సర్వే. తాటికొండ చూస్తే తెనాలి శ్రవణ్ కుమార్ గెలబోతున్నారు. మంగళగిరి నారా లోకేష్ గెలబోతున్నారు. పొన్నూరు చూసుకున్నట్టయితే అంబటి మురళి గెలబోతున్నారు అని చెప్తుంది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూసుకున్నట్టయితే తెనాలి ఎన్డీఏ గెలబోతుంది, నాదెండ్ల మనోహర్. పత్తిపాటు చూసుకున్నట్టయితే ఎన్డీఏ గెలబోతుంది, బూర్ల రామాంజనేయులు గెలబోతున్నాడు అని చెప్తుంది. గుంటూరు వెస్ట్ మనం ఇక్కడ చూస్తే వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్తుంది. విడదల రజనీ గెలబోతున్నారని చెప్తుంది. గుంటూరు ఈస్ట్ చూసుకున్నట్టయితే 50-50% ఉంటది, 50-50, 50-50 అని చెప్తున్నారు. టోటల్ అసెంబ్లీస్ 17 ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 7, ఎన్డీఏకి 7, కీన్ కంటెస్ట్ లో 3 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. టోటల్ గా గుంటూరు డిస్టిక్ సంబంధించి ఇది రిపోర్ట్.